హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగా ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, నేను ఏ వీడియో చెప్పినా, ఏ వ్యాపారం చెప్పినా చాలా ఈజీగా మనం ప్రయత్నించి చేసుకోగలము. అలా కాకుండా చేయలేని వ్యాపారాలు, చేసుకోలేని వ్యాపారాలు నేను ఎప్పుడు చెప్పను. ఇది నేను ఏది చెప్పినా కూడా ఒక వ్యక్తి చేస్తున్నదో, ఎక్కడన్నా నేను గమనించిందో అలాగే ప్రాక్టికల్ గా జరిగేది మాత్రం ఉచ్చరిస్తూ ఉన్నాను. చాలా మంది ఈ వ్యాపారాలు ప్రయత్నం చేస్తూ ఖచ్చితమైన ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. నేను చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఏ వ్యాపారం చేయాలి అనుకుంటున్నా ఖచ్చితంగా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి. అప్పుడే మీరు ఖచ్చితంగా ఆ వ్యాపారంలో ముందుకెళ్ళగలరు, ఖచ్చితమైన ఆదాయాన్ని సంపాదించగలరు. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో వ్యాపారాలు మీ అందరూ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు, జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా ఉండడు ఇలాంటి వ్యాపారం చేసే వ్యక్తి. కాంపిటీషన్ అనేదే లేదు. కాకపోతే నేను ఒక విధానాన్ని చెప్తాను, ఆ విధానం ప్రకారం చేయండి. లేక మీకు ఏదైనా విధానం ఉంటే ఆ విధానంలో కూడా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. మీరు ఏ టౌన్లోనైనా ఉండండి, ఎక్కడైనా ఉండండి, జిల్లా హెడ్ క్వార్టర్ అయినా ఉండొచ్చు, ఎక్కడైనా కానీ మీరు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పాత ఇళ్లను పడేస్తూ ఉంటారు. వాటిల్లో చెక్కలు ఉంటుంటాయి. ఈ కిటికీలు అయ్యేయచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పాత్రలకు పైన దారబంధరాలు అంటుంటారు. మన ఇంటికి వాసాలు, పైన వాసాలు, దారబంధరాలు, కిటికీలు, ఇలా ఇంటికి సంబంధించిన కొన్ని దూలాలు, గుంజలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి. మనం ప్రధానంగా మన వ్యాపారం ఏంటంటే ఈ పాత చెక్కకు సంబంధించిన వస్తువులను పాతోటిని సేకరించి వాటిని మనం ఏదైనా మరమ్మతులు చేసి అవసరమైన వ్యక్తులకు విక్రయించడమే ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఎలా ఉంటుంది ఈ వ్యాపారం అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఒక కిటికీ చేయించాలి అంటే 6x6 సైజు కిటికీ చేయించాలి. ఒక 3 డోర్లు కిటికీ చేయించాలి, దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలు అవుతుంది టేక్ చెక్క అయితే. అంత ఒరిజినల్ టేక్ చెక్కను మనం తక్కువ రేటు కొనుగోలు చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే చాలా మంది ఇల్లు పడేసేటప్పుడు ఆ పాత సెంటిమెంట్గా వద్దు, కొత్త వేయించుకుందాము అనే ఆలోచన ఉంటారు. కాబట్టి పాతోటి జోలిపోరు. పాత ఖచ్చితంగా ఎవరో కొనేవాళ్ళు వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు. మరి వీటిని సేకరించి మనం కానీ కొంచెం మరమ్మతులు చేసుకొని అమ్ముకోగలిగితే అద్భుతమైన ఆదాయం ఉంటుంది. ఈరోజు చెక్కలకు సంబంధించిన ఏ చెక్కలైనా ఉండొచ్చు, అలాగే దారబంధరాలు అయి ఉండొచ్చు, అలాగే పైన మిద్దెకు పాత మిద్దెలకు దంతెలని ఉంటుంటాయి, వాటిని అవి ఉండొచ్చు. ఏదైనా మనం సేకరించి మనం వీటిని అమ్మొచ్చు. మరి ఎలా? మనకు ఐడియా లేదు, మనం వర్క్ చేసే వాళ్ళం కాదు. మనం సేకరించగలం, ఒక చోట పెట్టేయగలము. కానీ వాటిని ఎలా రెడీ చేసుకోవాలి, ఎలా విక్రయించాలంటే ఇక్కడ చెక్క వర్క్ చేసే వ్యక్తులతోటి ఒక 2-3తోటి మీరు పరిచయంగా ఏర్పాటు చేసుకోగలిగితే మీ దగ్గర ఉన్న చెక్క వస్తువులను వాళ్ళే అమ్మిస్తూ ఉంటారు. వాళ్ళే చెక్క వస్తువులు మీకు కొనుగోలు చేసే విధంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అది కాబట్టి. ఈరోజు ఎక్కడ ఇల్లు పడేస్తున్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్నాయి మొత్తం పక్కన పెట్టించి వాటిని మీకు విక్రయించే విధంగా ప్లాన్ చేస్తారు. వాళ్ళకి అక్కడ ఆదాయం వస్తుంది. అలాగే మీ కాడికి వచ్చిన తర్వాత వాటిని రెడీ చేయాలి కాబట్టి వాళ్ళే వర్క్ చేసే వ్యక్తులు రెడీ చేయాలి కాబట్టి వాళ్ళు వర్క్ చేసి ఎవరికి చక్కెర అవసరం అయితే వాళ్ళను కూడా మీకు రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మీకు ఆదాయం వస్తుంది. మరి ఇలాంటి వ్యాపారము జనాలు ఎక్కడైనా చేసే వాళ్ళు ఉంటారంటే చాలా తక్కువ ఉంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఒకటి ఏంటంటే ఇది చేసే వ్యక్తులు ఎప్పుడు బిజినెస్ ఉంటుందనే కాదు, ఒక చోట వీటిని రెడీ చేసి పెట్టుకుంటే ఆదాయం వచ్చినప్పుడు సఫిషియెంట్ ఆదాయం వస్తుంది. ఇంకేదన్నా మీరు వ్యాపారం చేస్తున్నా కూడా ఈ సపోర్ట్ ఆదాయంగా మార్చుకోండి. ఎందుకంటే దీనికి కావాల్సింది ఏంటంటే ఒక రూమ్, ఏదో ఒక హౌస్ లాంటిది, పాత ఇల్లు లేకపోతే ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఈ వీళ్ళ ద్వారా, అంటే బయటది అన్ని కోట్ల మాదిరి ఏదో బయట పెట్టి అమ్మేది కాదు కాబట్టి వీళ్ళు ఎట్లా ఈ వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా మనకు వ్యాపారం రావాలి. కాబట్టి ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ పాత సంబంధించిన చెక్కలు ఎక్కడ సేకరించి అక్కడ పెట్టుకోండి. అక్కడ నుంచి మీరు రెడీ చేసుకొని అమ్ముకునే ప్రయత్నం చేయండి. ఈ వ్యాపారము నేను చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను, కానీ ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే ఆలోచన చేశాను. కానీ ఇది సాధ్యం కాకపోవడం అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే ఒకటి ఏంటంటే ఈ ఫీల్డ్లో మనము ఇదే ఇంక వేరే వ్యాపారం కూడా ఇదే పర్మనెంట్ వ్యాపారం చేసుకునే ప్రయత్నం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత సఫిషియెంట్ ఆదాయము కంటిన్యూగా రాదు. ఆదాయం వస్తుంది ఒక 1 ఇయర్, ఒక సంవత్సరంలో కొంత లావాదేవీలు చేస్తూ ఒక 4 లక్షలు, ఒక 5 లక్షలు అట్లా కూడా మిగిలే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏదన్నా వ్యాపారం చేస్తూ ఒక సపోర్ట్ ఆదాయంగా నాకు కావాలి, ఎవరు చేయని వ్యాపారం చేయాలి, ఎక్కడ నాకు అనేది కాంపిటీషన్ ఉండకూడదు అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం
ఒకసారి ఈ విధానాన్ని కూడా ప్రయత్నం చేయండి. దీనికి ఏందయ్యా పెట్టుబడి అంటే, మనం ఆ చెక్కలను అతి తక్కువ రేటు కొనుగోలు చేయడము, అవి ఒక చోట పెట్టుకోవడం, రేటు వచ్చినప్పుడు వాటి ద్వారా అమ్ముకోవడం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకరు ఇద్దరు వుడ్ వర్క్ వాళ్ళని చెప్పాను. ఈ చెక్క పని చేసే ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. మీ ఊర్లో ఉన్నోళ్ళు, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు మాట్లాడి వాళ్ళకి వివరంగా చెప్పి వాళ్ళ ద్వారా ఈ వ్యాపారం మీకు ఆదాయం వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేసుకోవడంలో ఇక్కడ కేవలం ఈ విధానంలోనే మీ నేర్పరితనం దాగింది కాబట్టి ఇంకెక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఒక్కసారి నేను చెప్పిన విధానాన్ని పరిశీలించండి. ఒకసారి లోతుగా స్టడీ చేయండి. అసలు ఈ వ్యాపారం జరుగుతుందా, ఎక్కడన్నా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా, అసలు అంటే ఇక్కడ మనం ఈ వ్యాపారం చేసేటప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఎక్కడ జరుగుతున్నా, కొన్ని ఇల్లు ఎక్కడ పడగొడుతున్నారు అనేది కూడా మనం కూడా గమనించవచ్చు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉండే వ్యక్తులు గమనిస్తుంటారు కాబట్టి. అలాగే వుడ్ వర్క్ వాళ్ళు గమనిస్తుంటారు. ఎలాగైనా మనకు వీటికి సంబంధించిన ఆదాయం వచ్చి చేరుతూనే ఉంటుంది. కాకపోతే ఒక రోజు ఏ రోజుకి ఆ రోజు రావడం, లేదా చిల్లర వ్యాపారం మాదిరి అట్లా కొనేది అట్లా ఉండదు. కాకపోతే ఒక మంత్లో ఒక్కోసారి పెద్ద డీల్ పడవచ్చు, ఒక్కోసారి ఒక మంత్లో అసలు డీలే పడకపోవచ్చు, ఒక్కోసారి సంవత్సరం మొత్తం మీద కూడా 5-6 డీలే పడవచ్చు, లేదా ప్రతి వారము ఏదైనా గట్టి బేరాలు పడవచ్చు. చెప్పలేము అది ఎలా ఉంటుంది. కాకపోతే టోటల్గా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలంటే ఎటువంటి కాంపిటీషన్ లేదు అనేది కోరుకునే వ్యక్తులు, అలాగే డిఫరెంట్ బిజినెస్ చేయాలనే వ్యక్తులు, అలాగే ఇంకొక ఏదైనా ఆలోచన ఉన్న వ్యక్తులకు ఖచ్చితంగా సూటబుల్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విధానాన్ని కూడా మనం చెప్పాలి. మరి ఎక్కడ ఈ వుడ్ వర్క్ సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడాలన్నా వీళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఈ వుడ్ వర్క్ వాళ్ళతో పరిచయం కావాలన్నా కూడా మనం వ్యాపారం చేయాలన్నా వీళ్ళని పరిచయం చేసుకోవాలి. వీళ్ళు ఖచ్చితంగా ఈ కోత మిషన్లు ఉంటాయి చూశారుగా, మనకు చెక్కలు కోస్తూ ఉంటారు, చెక్కలు రెడీ చేస్తూ ఉంటారు. ఈ కోత మిషన్ వ్యక్తులు ప్రతి ఊర్లో కోత మిషన్లు అనేవి ఉంటాయి చెక్కలకు సంబంధించినవి. వీళ్ళకు ఖచ్చితంగా ఈ చెక్క పని చేసే వ్యక్తులు పరిచయం ఉంటారు. మీరు ఆ విధంగా ముందుకు వచ్చే ప్రయత్నం చేయండి. అలాగే ఈ చెక్కకు సంబంధించిన కొన్ని ప్లేవుడ్స్ సంబంధించినవి కానీ, అలాగే రెడీమేడ్ తలుపులు కానీ, అలాగే ఈ చెక్క కొన్ని విక్రయిస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర కూడా వీళ్ళు ఈ చెక్క వర్కర్స్ వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నెంబర్ ఉంటాయి. 1 by 1 అనమాట. ఒకరోజు మీరు వ్యాపారం పెట్టగానే మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళు చెక్క వాళ్ళంతా నాకు పరిచయం కావాలి, వాళ్ళ ద్వారా వ్యాపారం రావాలి అనే ప్రయత్నం చేయకుండా నిదానంగా డే బై డే ఒక్కొక్క వ్యక్తిని పరిచయం చేసుకుంటూ అతనికి వివరంగా చెప్పి, ఈ విధంగా నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ విధంగా మీ సపోర్ట్ నాకు కావాలి అనే చెప్తూ పోతూ ఉంటే ఏంటంటే వీళ్ళకు ఈ విధంగా చెప్పే వ్యక్తులు వీళ్ళకి చాలా తక్కువ తారసపడరు కాబట్టి మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు వ్యాపారం చెప్పే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు మీ ద్వారా వ్యాపారం కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఆదాయం వస్తుంది కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక చిన్నగా రెడీ అవుతూ చిన్నగా స్టార్ట్ చేస్తూ బాగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వ్యాపారం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు పాత ఇల్లు పడేస్తూ ఉన్నారు, కొత్త కన్స్ట్రక్షన్ కడుతూ ఉన్నారు. చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఈ ఫీల్డ్లో. కాకపోతే మనం అందిపుచ్చుకొని చేసుకోగలుగుంటారు. కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కసారి దీనికి సంబంధించిన పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.